ఓడిపోయినప్పుడు వెనక్కి తగ్గలేదు, గెలిచినప్పుడు కాళ్ళు ఎగరేసుకుని తిరగలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. 44 ఏళ్ళ గొప్ప చరిత్ర ఉన్న పార్టీ మనది. అలాంటి పార్టీకి ప్రత్యేకంగా నన్ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, దాంట్లో కీలక పాత్ర వహించిన వేదిక ముంద నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక మాటలో చెప్పాలంటే నాకు బాధ్యత పెరిగింది. యువగలం పాదయాత్రలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటూ మీ సమస్యలు వింటూ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కరించే దిశగా నేను పనిచేస్తూ వచ్చా. వాస్తవంగా చెప్పాలంటే ఈ పదవి అనౌన్స్ చేసినప్పుడు నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నా. ఇంకా ఆ బాధ్యత నాలో, అంటే ఇంకా ఈ పదవి ఏం చేయాలి, ఎలా చేస్తే న్యాయం చేసిన విషయం ఇప్పుడిప్పుడు నేను తెలుసుకుంటాం జరుగుతుంది. మొన్న నవ్వుతాన ఒక పక్కన బాధ్యత, ఇంకో పక్కన ఈ బరువుని కూడా మోయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నా ఒక్కడి వల్ల కాదు, ఎందుకంటే వేదిక మీద పాలిట్ బ్యూరో సభ్యుల వైపు నేను చూస్తున్నా, వేదిక ముందల నాయకుల వైపు నేను చూస్తున్నా. కలిసికట్టుగా మనం పనిచేయాలి, కలిసికట్టుగా మనం ముందరికి వెళ్ళాలి. అప్పుడే మనం అనుకుంది మనందరం సాధించగలుగుతాం తప్ప ఏదో నేను ఒక్కడనే చేయగలుగుతాను అన్న అహంకారం నాకు లేదు. కానీ లోకేషే అన్నీ చేయగలుగుతారని మీరు అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. కలిసికట్టుగా పనిచేద్దాం. ఏ ఆశయాలతో అయితే మన పార్టీని ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించారో ఆ ఆశయాలతో మనం అందరం కలిసికట్టుగా ముందరికి నడవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. పాదయాత్రలో నేను కార్యకర్తలకు హామీ ఇచ్చా, నాడు నేడు ఎప్పుడు మీకు అండగా నిలబడతానని చెప్పా. కార్యకర్తలు ఎప్పుడు నన్ను అడిగారు, అయ్యా అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షులు కానీ మిమ్మల్ని కలిసాక కొంచెం ఇబ్బంది పడతామంటే ఆనాడే వాళ్ళకి హామీ ఇచ్చా, ఎప్పుడు నియోజకవర్గానికి నేను కానీ మన అధ్యక్షుల వారు వచ్చినా కానీ ఫస్ట్ కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము అధికారికంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పాను. ఆ ఇచ్చిన మాట ఈరోజు మేము నిలబెట్టుకున్నాం. ఇక్కడున్న నాయకులందరూ తెలుసు, మన జాతీయ అధ్యక్షులు ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా ప్రభుత్వ కార్యక్రమం చేసిన వెంటనే కార్యకర్తల్ని కలుస్తున్నారు. 500 మంది, 1000 మంది, 5000 మంది ఉండండి మీటింగ్లో చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తాం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడి పైన దొంగ కేసులు పెట్టారు, ప్రతి నాయకుడిని వేధించారు. అందుకే నేను గర్వంగా చెప్తున్నా, పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నప్పుడు తొడగొట్టి మీసాలు మెలేసి రా రా అని చెప్పిన మన అంజిరెడ్డి తాతనే మీ లోకేష్కి స్ఫూర్తి. అంతేకాదు మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్యనే నాకు ఒక ఆదర్శం. పల్నాడులో ఏకంగా ఒక తల్లిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు బూత్లో నిలబడిన మంజుల గారే నాకు ఒక లక్ష్యం. కరెక్ట్గా కృష్ణానది గట్టుపక్కన గాంధీ గారు అని ఒక సీనియర్ నాయకుడు ఉన్నారు, అనేక మార్లు కార్పొరేటర్గా చేసిన వ్యక్తి. వాళ్ళ నాయకుడిని నిలదీస్తున్నాడని ఏకంగా కంటి చూపు పోయే విధంగా పొడిశారు. అయినా కూడా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే నాకు స్ఫూర్తి.
కోటి సభ్యత్వాలతో రికార్డులు మనందరం బద్దలు కొట్టాం. కార్యకర్తల సంక్షేమమే ఒక లక్ష్యంగా పెట్టుకుని మనందరం పనిచేసాం. గతంలో ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు వచ్చే బీమాని ఏకంగా ఈరోజు 5 లక్షల రూపాయలు మన పార్టీ చేసింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. విద్య, వైద్యం, స్వయం ఉపాధికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఏకంగా ఒక పెద్ద వ్యవస్థని మేము ఈరోజు ఏర్పాటు చేసాం. బ్లాక్ 2లో ఆ వ్యవస్థ పనిచేస్తుంది. కార్యకర్తలకు అండగా నిలబడతాం. కార్యకర్తల తరపున వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. గడిచిన 44 ఏళ్ల ప్రయాణంలో పడ్డాం, లేచాం, కానీ ఎప్పుడు నిలబడ్డాం, ఎప్పుడూ మన అధైర్యపడలేదు. దానికి ప్రధానమైన కారణం మన సిద్ధాంతాలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. ఆయన ఆశయాలతో మనం ఇన్నాళ్ళు నడుచుకుంటూ వచ్చాం. మారిన కాలానికి మనం జరిగిన మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకుంటాం జరిగింది. ఆ 6 శాసనాలపైన వేదిక పైన ఉన్న పెద్దలతో చర్చించాం, వేదిక ముందర నాయకులతో చర్చించాం. ఏం పెడితే బాగుంటుంది, రాబోయే 4 దశాబ్దాలు పార్టీని ఎలా నడిపించాలి, ఆ మార్గం మనం ఎంచుకోవాలని నేను కోరుతాం జరిగింది. అందులో మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, రెండోది యువగలం, మూడోది స్త్రీ శక్తి, నాలుగోది పేదల సేవలో సామాజిక న్యాయం, ఐదోది అన్నదాతకు అండగా, ఆరోది కార్యకర్తనే మన అధినేత. ఇది మీ అందరికి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, రాబోయే రోజుల్లో మనందరం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మనకి ఈ బాధ్యత ఇచ్చింది పార్టీ. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ 6 శాసనాల గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. గడిచిన 2 ఏళ్ళలో సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా మనం నడిపించుకుంటూ ముందరికెళ్తున్నాం. మనం అందించిన సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు. 2000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసింది మనమే. ఆ పెన్షన్ని తిరిగి 4000 రూపాయలు చేసింది మనమే. వృద్ధులుంటే 6000 రూపాయలు బెడ్కే పరిమితం అవుతే 15000 రూపాయలు ఈరోజు మనం అందజేస్తున్నాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. అనేక ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. ఇంతేకాదు, దీపం పథకం కింద ఉచితంగా ప్రతి ఏటా 3 సిలిండర్లు ఇస్తుంది మనమే. 16,347 టీచర్ పోస్టులు, అదేవిధంగా 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేసింది మనమే. ఇప్పుడు ఏకంగా 10,060 పోస్టులతో ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది మనమే. ఏ డేట్ ఎగ్జామ్ పెడతాం, ఏ డేట్లో ఆ పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పింది కూడా మనమే. ఈ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి తల్లికి వందనం కూడా ఇస్తామని చెప్పింది మనమే. చేసి చూపించింది ఎన్డీఏ ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ అందించింది మనమే. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 1వ తారీఖు నాడు జీతం కూడా అందిస్తుంది మన ప్రభుత్వమే. ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నో మనందరికన్నా మన ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారికి బాగా తెలుసు. అయినా కూడా బాబు గారు హామీ ఇచ్చారు, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దానికి మనం వెనక్కి తగ్గేదానికి లేదని చెప్పి ఆయన కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రులుగా అద్భుతమైన సేవ అందిస్తున్నారు. మనం చూసాం, వాళ్ళ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం రోడ్డు పైన పడిన గుంటలు పూడ్చలేదు. అలాంటిది ఈరోజు యుద్ధ ప్రాతిపదికంగా గుంటలు పూడ్చాం, రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నాం. చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి.
అన్నీ చేసామన్న గర్వంతో నేను చెప్పట్లేదు. ఎవరు ఊహించిన విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ కార్యక్రమాలు చేశాం. చేయాల్సిన పనులు ఇంకా ఉంటాయి. తప్పనిసరిగా కలిసికట్టుగా మనం ముందరికెళ్తేనే మనం అనుకున్న పనులన్నీ చేయగలుగుతాం.